ఎప్పుడైనా నేను ప్రొడ్యూసర్ అనుకోండి, వర్మ గారు ప్లీజ్ నాకు ఒక ప్రాజెక్ట్ చేసి పెట్టండి, మీకు ఇవ్వడానికి నాకు అన్ని కోట్లు లేవు, ఇన్నే ఇస్తానంటే ఒప్పుకుంటారా? నేను చాలాసార్లు చేస్తాను. దానికి రీజన్ ఏంటంటే బికాజ్ ఐ వాంట్ టు మేక్ ద ఫిల్మ్ హ్యాపెన్. సో దట్ పర్టిక్యులర్ ప్రొడ్యూసర్ మైట్ బీ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ ఐడియా, లేకపోతే నా లైకబిలిటీ క్వశ్చన్ రావచ్చు, నాకు తన మీద ఉన్న ఇంప్రెషన్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ సమ్ అదర్ వే అలాంటిది కాంట్రిబ్యూషన్ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఉన్నాడు. సో ప్రొడ్యూసర్ అనేవాడు కేవలం డబ్బు ఉన్నాడు ప్రొడ్యూసర్ అవ్వకూడదు, అవ్వాల్సిన అవసరం ఉండదు. Anybody who becomes a contributing factor to the film in whichever way. సో నా నెక్స్ట్ సినిమాకి మిమ్మల్ని అయితే నేను ఆ విధంగా నేను ప్రొడ్యూస్ చేస్తాను, మీరు మీకు అంత డబ్బులు ఇచ్చుకోలేం పర్లేదు అంటారు. అయితే టీవీలో ఒప్పేసుకున్నారు. రైట్, జోక్స్ అపార్ట్, టేకింగ్ ఫ్రమ్ ద రిచ్ అండ్ గివింగ్ టు ద పూర్, ఈ కాన్సెప్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఐ రెస్పెక్ట్ ద రిచ్ అండ్ ఐ డోంట్ రెస్పెక్ట్ ద పూర్. ఎందుకంటే రిచ్ అనేవాడు వాడు వీళ్ళకన్నా బెటర్డు కాబట్టి వాడు రిచ్ అయ్యాడు. సో కేవలం వాడు రిచ్ అయ్యాడు కాబట్టి వాడిని పూర్కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మీనింగ్లెస్. అది ఒక చాలా డబ్బు ఉన్నోడు ఉన్నాడు, ఆ డబ్బు ఉన్నోడికి కొడుకు ఉన్నాడు, ఆడికి డబ్బు ఉంది సరే, ఈడికి ఎందుకు ఏంటి ఈడు కేవలం కొడుకు కాబట్టి ఈడికి ఉండాలా అంటే యూఆర్ అటాకింగ్ ద రైట్ ఆఫ్ ద మ్యాన్ టు డిస్పోజ్ ద మనీ. ఆడు ఇల్లు కట్టుకున్నాడు, లేకపోతే కారు కొనుక్కున్నాడు, లేకపోతే కొడుకు ఇచ్చుకున్నాడు. దట్ ఫర్ మీ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ వేర్ ఎవర్ దట్ ఈస్. ఎందుకు డబ్బు ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పుడు కమ్యూనిజంకి క్యాపిటలిజంకి ఏంటి? క్యాపిటలిస్ట్ అనేది వెల్త్ పీపుల్ సొసైటీ. అది కమ్యూనిజంలో ఒక డిక్టమ్ ఉంది, ఫ్రమ్ ఈచ్ అకార్డింగ్ టు హిజ్ ఎబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ టు హిజ్ నీడ్. అంటే దానికి ఏంటి, రెండు ఎకరాలు, ఒక ఎకరం ఒకటి ధర ఉంది, ఇంకో ఎకరం ఇంకోటి ధర ఉంది. ఏ ఎకరం ఆడు ఒక 10 బస్తాలు పండించాడు, ఆడు కష్టపడ్డాడు, ఆడికి విజన్ ఉంది, ఏదో చేసాడు. బి ఎకరం ఉన్నోడికి 3 పండించాడు. కానీ కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్ ప్రకారం ఎబిలిటీ నీడ్ ఈడికి ఎక్కువ ఉంది, ఎందుకంటే వీడి పెద్ద ఫ్యామిలీ ఉంది, వీడికి చిన్న ఫ్యామిలీ ఉంది. అందుకని వీడి సంపాదించిన 10 బస్తాల్లో 5 అక్కడ ఇచ్చేయమంటది. అవును, దట్స్ బేసిక్ వెరీ సింప్లిస్టిక్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ద మూమెంట్ వీడికి తెలిసినప్పుడు ఎలాగో నేను పండించి అక్కడికి వెళ్ళిపోతానని వాడికి తెలిసినప్పుడు వాడు పండించాడు. బట్ ఎప్పుడైతే నేను ఇలా చేస్తే నేను ఎంత డబ్బులను అయిపోతా, ఎంత గొప్ప, ఎంత పెద్దవాడిని అయిపోతాను అనుకున్నప్పుడు ఆ ఇన్సెంటివ్ తోటి, ఆ స్వార్థంతో మనిషి సొసైటీ అడ్వాన్స్ అవుతుంది. సో టేకింగ్ దిస్ ఫర్దర్ అయితే బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ కి బికాస్ మనీ ప్లేస్ అ బిగ్ పార్ట్, దానికి తావులేదంటున్నారు మీరు. నేను ఎప్పుడు అనలేదు, నేను ఎప్పుడు అనలేదు బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ తావులేదని. కాదు, బికాస్ మీరు అన్నారు కదా ఒక ఐడియా, మీరు నేను కూర్చుని బిగ్ బడ్జెట్. నో ఐడియా క్యాన్ బి వేర్ దట్ ఐడియా మైట్ వాంట్ 100 crores. అనదర్ ఐడియా మైట్ వాంట్ ఓన్లీ 1 lakh. మనీ అనేది ఈ ఐడియాకున్న వాల్యూని సపోర్ట్ చేయడానికి, దానికి ఉన్న ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుంది, మార్కెట్ కండిషన్ అనే దాంట్లో నుంచి మనీ వస్తుంది. సో యువర్ ఐడియాస్, ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా మనీ విల్ కమ్. మనీ కాంట్ గెట్ ఐడియాస్. సో ఎవెన్చువల్లీ ఇప్పుడు నేను ఎక్స్ట్రాడినరీగా నాకు ఫస్ట్ టైం మనీ అనేది అర్థమైంది, డబ్బు అనేది కాన్సెప్ట్ ఫ్రమ్ వన్ పర్సన్. భరత్ భాయ్ షా అని ఈజ్ లైక్ ఎ వెరీ వెరీ బిగ్ పర్సన్ ఇన్ బాంబే. నేను సత్య, మస్త్ జంగల్ ఈ సినిమాలు చేశాను. అంటే నేను 95లో ఆయన పర్సనల్ నెట్వర్త్ వాజ్ 10,000 crores, కంపెనీ ఏమి లేకుండా. ఆయన ఈజ్ రిచెస్ట్ మ్యాన్ ఐ మెట్. ఆయన కొడుక్కి పెళ్లి చేస్తున్నారు. కొడుక్కి పెళ్లి చేస్తా 95లో 25 కోట్లు ఖర్చు పెట్టారు ఆ పెళ్లి మీద. అప్పుడు ఆ టైంలో బాల్ ఠాకరే గారు పిలిచి మరీ అంత మీడియాలో ఇదైపోతుంది అంటే వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అంటారు. అంటే డబ్బులు ఉన్నాయి కానీ 25 కోట్లు ఖర్చు పెట్టిన కొడుక్కి పెళ్లి చేస్తున్నానంటే అసలు తినటానికి తిండి లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, అసలు వాళ్ళకి ఇంటి అసలు ఎలా ఉంటుంది అని చెప్పి మాట్లాడితే భరత్ భాయ్ నాతో ఒకటి అన్నారు, రాము వీళ్ళు ఎంత అంటే అఫ్కోర్స్ హిందీలో చెప్పాను, ఎంత ఎదవాలంటే ఖర్చు పెట్టడం అంటే మీనింగ్ ఏంటి? నా దగ్గర ఉన్న డబ్బు 25 కోట్లు నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నా. అవును, నేను పడేట్లేదు. దానికోసం కార్పెంటర్లు పని చేస్తున్నారు, సెటిల్ వేస్తున్నారు, లేకపోతే భోజనాలు, కేటరింగ్, వాళ్ళందరినీ పిలిచి గిఫ్ట్లు వేస్తున్నాను. ఇవన్నీ కలిసి నా దగ్గర ఉన్న డబ్బులు వేరే వాళ్ళకి నా ఆనందంలో ఇచ్చేస్తూ ఉంటే దట్ దే ఆర్ సేయింగ్ వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్. ఎందుకంటే అసలు అర్థం అవుతుంది, ఆ కాన్సెప్ట్ అనేది అర్థం కదలే. అదే నేను ఇదే 25 కోట్లతో ఇంకో ప్రాపర్టీ కొని పెట్టుకుంటే అసలు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. సో అలా ఉండదు, ఎందుకంటే దే డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో స్పెండింగ్ మనీ అనేది యాక్చువల్లీ యూ ఆర్ పుట్టింగ్ ఇట్ అవుట్ ఇన్ ద మార్కెట్ ఇంటూ వేరియస్ పీపుల్. సో మీకు అవసరం లేకుండా, మీరు గెయిన్ లేకుండా, నేను 25 కోట్లు పెడితే నాకు ఇంత రేపు 30 అవుతుంది, లేకపోతే 50 అవుతుంది, లేకపోతే ఈ బిజినెస్ పెడతాను, దీంట్లో నాకు 100 కోట్లు లాభం వచ్చేస్తుంది. దానికి ఏమి ఆశించకుండా ఖర్చు పెట్టినప్పుడు అది ఆల్మోస్ట్ దానం. ఏ సందర్భంలో దానం చేస్తున్నారు ఆయన? కొడుకు పెళ్లి సందర్భంలో హీఈస్ డొనేటింగ్. బికాస్ కొడుకు పెళ్లి లేకపోతే 25 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎక్కడో అక్కడ హీస్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో. వాట్ ఎవర్. అదన్నీ లేకుండా 25 కోట్లు ఖర్చు పెట్టాడంట అంటే ఇంకా జలసీ నుంచి వచ్చిన ఎమోషన్. సినిమాల్లో కూడా డబ్బులు పోయినాయి అంటారు.
డబ్బులు పోయినాయి ఏంటి సినిమాలో, డబ్బులు ఎక్కడికి పోవు, వేరే వాళ్ళ జేబులోకి వెళ్తాయి. సో ఎన్ని పెద్ద ఫ్లాప్లు అయితే ఇండస్ట్రీ అంత బాగుపడుతుందని చెప్పాను. పోయిన వాళ్ళు ఎవరు? ప్రొడ్యూసర్ అంటే ఇది అది జాతి కాదు కదా, ఎవరో ఒక విజన్తో వచ్చారు, ఒక ఆర్గనైజేషన్ ఎంత, ఆయన క్యాలిక్యులేషన్ తప్పింది. నేను సప్నాకి ఎంత ఇస్తాను, రాముకి ఎంత ఇస్తాను, అంత ఇస్తాను, ఇంత ఇస్తాను అని చెప్పేసి అన్నీ చేస్తే నాకు ఎంత వస్తుందని క్యాలిక్యులేట్ చేశారు, క్యాలిక్యులేషన్ తప్పింది. సో కన్సెంటింగ్ అడల్ట్స్ మేడ్ ఎ డీల్ విత్ ఈచ్ అదర్. సో సంథింగ్ ఇట్ వర్క్ ఫర్ దెమ్, సంథింగ్ డిడ్ంట్ వర్క్ ఫర్ దెమ్. అండ్ దట్ ఈస్ పార్ట్ ఇన్ ఎవ్రీ బిజినెస్. సినిమా ఇండస్ట్రీ క్వశ్చన్ కాదు, ప్రొడ్యూసర్ అనేవాడు సినిమాలో కాదు, అక్కడ కంపెనీ పెట్టచ్చు, షాప్ పెట్టచ్చు, లేకపోతే రకరకాల బిజినెస్ ఆస్పెక్ట్లో వచ్చి కొంతమంది ఉద్యోగం చేసుకుంటారు, కొంతమంది ఓవర్ అంబిషన్తో బిజినెస్లు పెడతారు. దాంట్లో సినిమా అనేది ఒకటే. ఒకవైపు యూఆర్ సో డిటాచ్డ్ అండ్ యూ డోంట్ వాంట్ బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ టూ మెనీ డీటెయిల్స్. కరెక్ట్. ఇంకోవైపు ఆప్షన్ పద్ధతి పెట్టి దే గెట్ దేర్ వేజెస్ అండ్ దేర్ పేమెంట్స్ ఓన్లీ ఆఫ్టర్ ద ఫిల్మ్ గెట్స్ సోల్డ్ అనే సిస్టమ్స్ పెడుతున్నారు. వాట్ ఈస్ ద లాజిక్? ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ద కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ థియరీ. అప్పుడు నేను డబ్బులు తీసుకోను, మీ డబ్బులు తీసుకోరు, వీఆర్ ఇన్వెస్టింగ్ ఆర్ ఎనర్జీ, ఆర్ టాలెంట్, ఆర్ ఎబిలిటీ. దట్ ఈస్ మేకింగ్ ద ఫిల్మ్ హ్యాపెన్. ఫిల్మ్ తీయడానికి డబ్బులు ఎందుకు అవసరం? మీరు ఎవరికి ఇవ్వాలి కనుక అవసరం. అందరం తీసుకోకపోతే సినిమా విల్ బికమ్ యాజ్ ఇట్ ఈస్. కెమెరామెన్ డబ్బులు తీసుకోడు, కెమెరా హైర్కి ఇచ్చాడు డబ్బులు తీసుకోడు, ఎందుకంటే వాళ్ళందరూ దే ఆర్ పుట్టింగ్ దేర్ ఓన్ వర్త్ యాజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ మనీ. సో if the film works, they will get the money. It's just a concept. That is what's cooperative cooperative society is about. It's very hard to visualize you speaking on behalf of a group like this. I am doing it for my selfishness, and they also should do it for their selfishness, because the common point is the project you are making. They are not doing it for me. Vallu aa project మీద నమ్మకంతో చేయరా, and they might believe in me. That is their concern. ఇది నేను స్వార్థంతో చేసినట్టే వాళ్ళు కూడా స్వార్థంతో చేయరు. నేను వాళ్ళ కోసం చేయట్లా, నేను నా కోసమే చేస్తున్నా. ఐఎమ్ జస్ట్ ఇంట్రడ్యూసింగ్ ఎ కాన్సెప్ట్ అంతే. అది లేకపోతే ఏమవుతుంది? వాళ్ళ నేను ఓకే సప్న యాక్టరు, సప్నాకి ఎంత డబ్బు ఇస్తున్నా, కెమెరామెన్కి ఎంత ఇస్తున్నా, అంత ఇస్తున్నా, ఇది అందరికీ ఇచ్చిన తర్వాత ఈ సమ్ టోటల్ ఒక 10,000 రూపాయలు అయింది. 10,000 రూపాయలు సినిమా రిలీజ్ అయ్యి 5,000 రూపాయలు పోయింది. ఎందుకు 5,000 రూపాయలు వీళ్ళందరికీ ఇచ్చాను కాబట్టి. బట్ సేమ్ థింగ్ ఇవ్వకుండా ఉంటే జీరో కాస్ట్లో వస్తుంది అది ఆ సినిమా. జీరో కాస్ట్లో వచ్చినప్పుడు యాక్చువల్గా ఆడియన్స్ నుంచి వచ్చే డబ్బు నుంచి చేయడం, దట్ ఈస్ ద హోల్ ఆస్పెక్ట్. నేను ఒకసారి రన్ అనే సినిమా 2008-09లో ఒక డిప్రెషన్ వచ్చింది, ఫైనాన్షియల్ డిప్రెషన్, లెమాన్ బ్యాంక్ కొలాప్స్ అయ్యి. రన్ ఫిల్మ్కి 20 crores ఎంతో మేము ఒక బడ్జెట్ అనుకున్నాం ఆ టైంలో. అమితాబ్ బచ్చన్, పరేష్ రావల్, రితేష్, వాట్ ఎవర్. అప్పుడు ఆ డిప్రెషన్ వచ్చినప్పుడు సడన్లీ ద ఫైనాన్షియల్ మార్కెట్ కొలాప్స్ అండ్ నో స్టూడియో వాజ్ విల్లింగ్ టు మేక్ ఫిల్మ్స్ ఆ టైంలో ఎనీ బడ్జెట్స్లో. అప్పుడు నేను బచ్చన్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇప్పుడు మీరు మీ రోల్ నచ్చి నా కోసం చేస్తున్నారా, మీకు డబ్బులు వస్తున్నాయని చేస్తున్నారా? మీకు రోల్ నచ్చితే డబ్బులు నచ్చితే నేను తీసుకొని మీరు తీసుకోవద్దు, పరేష్ రావులు తీసుకోడు, రితేష్ తీసుకోడు, మేము ఎవ్వరం డబ్బులు లేకుండా మళ్ళీ చేస్తే 20 crores 4 crores వచ్చేసింది కాస్ట్. ఎందుకు? కంబైన్డ్గా వి ఆల్ ఆర్ బిలీవింగ్ ఇన్ ద ప్రాజెక్ట్. And you are taking a risk. Your investment is a risk there and the idea there. Yeah. No, you see here, yeah. Because but we want to, మేము పొద్దున్నేసి ఏదో ఒకటి చేయాలి కదా, బచ్చన్ గారు చేయాలి, నేను చేయాలి, రితే అందరూ చేయాలి కదా. మేము నాకు డబ్బులు ఇట్లేదు, ఇంట్లో కూర్చుంటారా, ఎవరు సినిమాలు తీయట్లేదని, లేదా నాకున్న ఎబిలిటీయే నేను రిస్క్ చేస్తానా, నా ఎబిలిటీయే నేను ఇన్వెస్ట్ చేస్తానా అనేది మీ పర్సనల్ డెసిషన్. సో ఎప్పుడైనా మీరు డబ్బులు పెట్టి కొని ఎవరైనా అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చారా? అమ్మాయిలకి ఇచ్చారు. అదే అమ్మాయిలకే ఇస్తారు తెలుసు, బట్ అసలు ఇచ్చారా? ఇచ్చాను. Yes. How did you justify your? Because I just love to see her expression. And that makes you happy. Yeah, of course. Yeah, of course. So it's for my happiness. ఎప్పుడు సేవింగ్స్, కిడ్డీ బ్యాంక్, పిగ్గీ బ్యాంక్ ఇలాంటివి ఎప్పుడు లేవా? No. I don't know, మా సిస్టర్ మా బ్రదర్ చేశారు కిడ్డీ బ్యాంకు, నేను పాయలు కూడా తీసుకున్నాను డబ్బులు. ఒక ఉన్నతమైన ఐడియా కోసం దొంగతనం చేయడం మన సినిమాలో చూస్తారు హీరోలు, దాన్ని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు ధైర్యం ఉండి కట్టకటాల్లో వెళ్ళి రిస్క్ తీసుకుని అది ఉంటే ఏదైనా, ఇప్పుడు నేను ఎప్పుడు రైట్ రాంగ్ అని చూడను. మీరు సొసైటీలో ఉన్నప్పుడు ఇఫ్ యూ క్యాన్ గెట్ అవే యూ కెన్ డూ ఎనీథింగ్. అది మారలా, రిలీజియస్, క్రిమినల్, ఐ మీన్ లీగల్ అనేది, అది యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఎందుకంటే మనం చేస్తాం, ఆల్వేస్ అందరం చేస్తాం, మనకు తెలియదు అంతే మనం చేస్తున్నట్టు. మీరు 25 కోట్లు 100 కోట్లు ఉన్నవాళ్ళు, లేకపోతే 10,000 కోట్లు ఉన్నవాళ్ళు దాచుకోవడం, దాన్ని రిడిక్యులస్గా చెప్పారు. ఓకే, మధ్యతరగతి జీవితాల్లో పిల్లల్ని పెంచాలి, రేపు అమ్మాయి ఆడపిల్ల పెళ్లి చేయాలి, అది కొంత అమౌంట్ బ్యాంక్లో చూసుకోకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. అందుకనే ఫ్యామిలీ ఉండకూడదని చెప్పారు. అది ఓకే, సరే కర్మ కొద్ది ఫ్యామిలీ ఉందనుకుందాం, అది అనుభవించాలి అప్పుడు అంతే. సో ఫ్యామిలీ అనేది లేకపోతే పెద్ద సుఖం ఏంటంటే మీరు కుక్కలా బతికేయచ్చు, కుక్కకి డబ్బు అవసరం లేదు, కుక్క హ్యాపీగానే ఉంటుంది, ఫుల్ హ్యాపీగా ఉంటుంది. కానీ
అందరికీ కుక్కలయ్యే భాగ్యం ఇప్పుడు లేదు కాబట్టి సొసైటీలో. యా వాళ్ళు అనుభవించాలి, ఇంకేం చేస్తాం. వాళ్ళకి ఏంటి సొల్యూషన్ ఇచ్చారు? బికాస్ మీరు సొల్యూషన్స్ అది ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ద డెసిషన్. మీకు బర్డెన్ ఉంటుంది, మీ ఎమోషన్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కమిట్మెంట్స్ ఉంటాయి. విషయం ఏంటంటే లైక్ ద క్యామెల్ ఇస్ మ్యాన్, ఈ నీల్స్ హిమ్సెల్ఫ్ అండ్ లెట్స్ హిమ్సెల్ఫ్ వెల్ లాడెన్ విత్ బర్డన్స్. అంటే ఒక ఒంటె ఎడార్లో కింద కూర్చుని పెట్రోల్ పెట్టి రోడ్లు అన్నీ పెట్టించుకుని కమిట్మెంట్స్ రిలేషన్ అన్నీ పెట్టి దాని తర్వాత నడవటం స్టార్ట్ చేసి అబ్బా బతుకు భారం అయిపోయిందిరా. బతుకు భారం వల్ల నువ్వు పెట్టుకున్నావు భారాలు, అందరూ వదిలేసిపోతే బాధ్యతలు. అదే పాయింట్. అది దట్స్ సొల్యూషన్. అది జస్ట్ ఆ బరువులు కింద పడేసి హ్యాపీగా సన్సెట్లో నడిచి వెళ్ళిపోవాలి. కుకింగ్ ఎపిసోడ్లో గ్రూప్ కుకింగ్ పెట్టారు కదా, గ్రూప్ కిచెన్ ఉంటే మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ అని. అలా అందరికీ గ్రూప్ బ్యాంక్ అకౌంట్ ఉండి ఎవరికి ఎంత కావాలో తీసుకుంటే ఎఫిషియెంట్ సిస్టమ్, అది మాత్రం రావట్లేదు ఎందుకు? ఫస్ట్ దాన్ని యూ టు అండర్స్టాండ్, అది ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే మనీకి మీకు మీ వాల్యూతో కనెక్షన్ ఉంటుంది. మనీ బై ఇట్ సెల్ఫ్ కెనాట్ హ్యావ్ వాల్యూ. అంటే రిజర్వ్ బ్యాంక్లో ఉన్న డబ్బు అంతా ఎవడెళ్తే ఎవరికి డబ్బు అవసరం అంతా తీసుకొచ్చి దానికి వాల్యూ ఏంటి ఇప్పుడు? ఇంకా యూ టు అండర్స్టాండ్ అట్ ద కోర్ ఆఫ్ ఇట్ ఇట్స్ ఎ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ. బై ఇట్ సెల్ఫ్ ఇట్స్ నాట్ ఎనర్జీ. మీ దగ్గర ఉన్నది మీరు చేయటానికి. అప్పుడు ఎలా మీరు చేస్తారు? ఎవరికి ఎంత ఇవ్వాలని లిమిటేషన్ ఉంటుంది కదా. ఎనర్జీకి లిమిటేషన్ ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ రిజర్వ్ బ్యాంక్లో 10,000 కోట్లు ఉందనుకోండి, మీరు 10 లక్షల కోట్లు గుద్దేసి పెట్టేసి అందరూ తీసుకున్నట్టు అవుతుందా? ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఇట్ కాంట్. సో నా దగ్గర ఒక టెరిఫిక్ సింగర్ ఉన్నాడు, ఒక సింగర్. ఆ సింగర్ కొన్న టాలెంట్ని కొనుక్కోవడానికి నేను ఆ సింగర్కి నేను ఒక డబ్బులు ఇస్తాను. ఇట్ ఈస్ కన్వర్టింగ్ దట్ ఎనర్జీ టు యాడ్ టు మై ఎనర్జీ. whatever I want, I want to use. కుకింగ్ అది కరెక్ట్ ఎందుకు కాదంటే, కుకింగ్ అనేది గ్రూప్ కుకింగ్ అనేది ఎవడో చేసాడు, ఈజ్ మేకింగ్ ఇట్ ఎస్ అ బిజినెస్. ఇన్ని వంట ఉన్నాయి హోటల్లో రకరకాల ఫుడ్స్ ఉంటాయి. ఎవడు ఇష్టం వచ్చిందో అది తింటాడు, ఎవడు ఇష్టం వచ్చిందో అది ఆర్డర్ ఇచ్చుకుంటాడు, హోమ్ డెలివరీ వస్తుంది. సో అదే ప్రొఫెషనల్గా చేసి డబ్బు కోసం చేస్తున్నారు. ఆ టైంలో మిగతా గృహిణులంతా వేరే పనులు చేసుకోవచ్చు అనే కాన్టెక్స్ట్ చెప్పాను నేను. సో డబ్బుకి ఇలా ఇట్ వోంట్ వర్కౌట్ అంటారు అకౌంట్. బికాస్ డబ్బు ఈజ్ కన్వర్టర్ ఆఫ్ ఎనర్జీ. ధీరుభాయ్ అంబానీ అనే వచ్చి నేను మొత్తం టాటా బిర్లాని పడగొట్టేసి నేనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అవ్వాలని ఒక విజన్ తోటి ఆయన వచ్చాడు బాంబేకి. అవును. అండ్ ఈ డిడ్ ఇట్. ఎలా చేశారు? ఈ ఇండస్ట్రీ పెట్టాలి, ఇది పెట్టాలి, ఇలాంటి ఒక ప్లాన్ ఇచ్చారు. బ్యాంక్ చెప్పారు నేను ఇది పెడతాను అది పెడతాను. దట్ ఐడియాస్ కంప్లీట్లీ కన్విన్స్డ్ దెమ్ అండ్ దే ఫండెడ్ హిమ్. ఎందుకు ఫండ్ చేశారు? ఆయన మొహం నచ్చి కాదు, ఆయన ఐడియాస్ నచ్చి, ఆయనకున్న బిజినెస్ ప్లాన్ చూసి, ఆయనకున్న వాటెవర్ ఇది చూసి. So that is what, so your ideas generated that money, and that money you converted into energy by giving it to labor, creating industries or factories, machines అన్నిట్లో కన్వర్ట్ చేసి వాటిలోంచి వచ్చిన రిటర్న్ అనేది ఇట్ యాడెడ్ టు హిస్ వెల్త్. సో సేమ్ మనీ బ్యాంక్లో ఉంటే ఇట్ కాంట్ కన్వర్ట్ టు ఎనర్జీ. ధీరుభాయ్స్ విజన్ కన్వర్ట్ ఇంటూ ఎనర్జీ.